ఎక్కడైతే గ్యాదరింగ్ ఉంటుందో ఆ ఏరియాలన్నింటిలోనూ డెకాయ్ ఆపరేషన్ చేయమని చెప్పని మా సుపీరియర్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు తాజ్ కృష్ణాలో మా పీసీ ద్వారా గ్రనేడ్ లోపలికి పంపించి డెకాయ్ ఆపరేషన్ చేసాము. ఇక్కడ సెక్యూరిటీ ఫెయిల్ అయింది గ్రనేడ్ డిటెక్ట్ చేయడంలో. తర్వాత మేము వాళ్ళకు నోటీసులు ఇష్యూ చేసి ఫర్దర్గా ఇటువంటి రిపీట్ కాకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో వాళ్ళకి కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వదలుచుకున్నాం. ప్రస్తుతానికి వాళ్ళకు నోటీస్ ఇష్యూ చేస్తున్నాం. గ్రనేడ్తో పాటు లోపలికి ఎంటర్ అయినాడు మా పీసీ. వాళ్ళు సెక్యూరిటీ పర్సనల్స్ చెక్ చేయడంలో అలసత్వం ప్రదర్శించిన దానికి వాళ్ళకు నోటీస్ జారీ చేస్తున్నాం. నోటీసులు ఇష్యూ చేసాము. కొన్ని మాల్స్ పైన ఇంతకుముందు కేసులు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ వాళ్ళకు కూడా లైసెన్స్ క్యాన్సిల్ చేయమని చెప్పి రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు తాజ్ కృష్ణ, తాజ్ బంజారా మెయిన్ పెయిన్ 31కు ఎక్కడైతే గ్యాదరింగ్ రాబోతుందని మాకు ఇన్ఫర్మేషన్ ఉందో వాటన్నిటి కూడా తనిఖీ ఇంపార్టెంట్ కాదు, కానీ అక్కడ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వదలుచుకున్నాం. మేము వచ్చిన జనాలకు భద్రత ఏ విధంగా తీసుకోవాలి చెప్పడానికి వచ్చాము. వచ్చే ప్రయత్నంలో డెకాయ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇక్కడ డెకాయ్ ఆపరేషన్లో వాళ్ళు సెక్యూరిటీ మెజర్స్ కంప్లీట్గా తీసుకోవడంలో ఫెయిల్ అయినారు. వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. భవిష్యత్తులో ఎటువంటి పునరావృతం కాకూడదు, అయితే వాళ్ళపైన లీగల్గా ఏ విధంగా ప్రొసీడ్ అవుతామో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈరోజు కేసు ఏం లేదండి, ఓన్లీ నోటీస్ ఇష్యూ చేస్తున్నాం ఫస్ట్ టైం కాబట్టి. గతంలో నెగ్లెక్ట్ చేసినప్పుడు ఈసారి ఇప్పుడు ఏంటంటే 31 సందర్భంగా వాళ్ళు వేరే దాంట్లో ఉన్నామని చెప్పని చెప్తున్నారు. కాబట్టి మేము నోటీస్ ఇష్యూ చేస్తున్నాం. మా ఆఫీసర్లు ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన దాని ప్రకారం కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఆఫీసర్ अरे राजेश इट जुड कैमरा తీసుకొని వచ్చారు. మేము ఎందుకైనా మంచి దాన్ని మళ్ళీ డేంజర్ మ్యాగ్జిన్ తీసుకొని వచ్చాము. అదే మెటీరియల్